వచ్చినాను నాకు చెప్పిపోతున్నాను. సాక్ష్యం ఏంటంటే మా బాబు యూఎస్ వెళ్ళి 2 years అయింది. వెళ్ళిన తర్వాత ఇంకా స్టడీ కంప్లీట్ కాలేదు, ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు. స్టడీ కంప్లీట్ కాకముందే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. చేస్తుంటే అక్కడ అమెరికా రూల్స్ ప్రకారం స్టడీ కంప్లీట్ అయ్యే వరకు జాబ్ చేయకూడదు. ఒకవేళ వారు వర్క్ పర్మిట్ ఇస్తారు, కానీ వారంలో ఒక 20 hours చేసుకోవాలని ఉంటుంది. ఐటీ జాబ్ అయితే చేయకూడదు, కానీ అందరూ చేస్తూనే ఉంటారు అట్లాగా. అది రూల్ అక్కడ. అయితే మా బాబు ఐటీ జాబ్ ఒక 2 months చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఒక 2 months అయితే కాలేజీ అయిపోయే టైము. ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాకముందే అక్కడ ఇన్స్టిట్యూట్ ఆ పర్సన్ ఆ బ్రదర్ తోటి బయటికి వెళ్ళాడంట మా బాబు. బయటికి వెళ్తే ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీసా స్టాంపింగ్ రెన్యూల్ చేయించుకోవడానికని వీసా స్టాంపింగ్ వెళ్తే అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి మా బాబు సర్టిఫికేట్స్ అది పాస్పోర్ట్ వీసా అన్నీ తీసేసుకొని నీకు వీసా క్యాన్సిల్ అయిపోయింది, నువ్వు జాబ్ చేసావు, నీకు ఇంత అమౌంట్ ఎందుకు వచ్చింది, అమౌంట్ నీకు అకౌంట్లో ఎందుకు క్రియేట్ అయింది అంటే, జాబ్ చేయకూడదు కదా, ఇల్లీగల్ కదా జాబ్ చేయడం, నువ్వు ఎలా చేసావు అన్నాడు. అక్కడ జాబ్ చేశాను అని చెప్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఆ జాబ్ ఎవరి ఐడితో అయితే చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుందని, ఇతని వల్ల అందరికీ డిస్టర్బ్ అవుతారని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. నన్ను కాలేజీ అన్నారు, మరి స్టూడెంట్ అయితే నువ్వు జాబ్ చేయకూడదు కదా, నీ కాలేజీ ఒక స్టేట్లో ఉంది, నువ్వు ఒక స్టేట్లో ఉన్నావు, ఇక్కడ ఎందుకు ఉన్నావు, నువ్వు కాలేజీకి ఎప్పుడు అటెండ్ అవుతారని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అన్నీ వేసి ఆన్సర్ లేని క్వశ్చన్లు వేశారు. 10 members ఒకేసారి అటాక్ చేసినట్టు చేసి ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు వేస్తుంటే తనకి సమాధానం చెప్పలేకపోయాడు. అయితే ఇమ్మీడియట్లీగా నువ్వు ఇండియా వెళ్ళిపో అని చెప్పారు. నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు, నాకు ఇంకా సర్టిఫికేట్స్ కూడా రాలేదు సార్ అంటే, ఇంకా అయిపోయింది, వీసా క్యాన్సిల్ అయిపోయింది, రిటర్న్ అయిపో అని చెప్పారు. అంటే లేదు వెళ్ళను, నేను మా పేరెంట్స్ పూరు, మా మదర్ మా ఫాదర్ లేరు, నేను వెళ్ళలేను అని అంటే, లేదు వెళ్ళాల్సిందే నువ్వు అని చెప్పారు. ఏం చెప్పినా ఇంకా వినిపించుకోలేదు. ఇంక మా బాబు నాకు ఇండియాలో థ్రెడ్ ఉంది, నేను వెళ్ళలేను అని చెప్పేసి అన్నాడు. అయితే అక్కడికి తీసుకెళ్ళాను. January 27th రోజున తీసుకెళ్ళారు. ఈ మంత్కి 6 months అవుతాయి, 5 months కంప్లీట్ అయ్యాయి. అయితే ఇక మా బాబు ఎప్పుడు కోర్టు ఇచ్చారంట అడ్వకేట్ని, ఎవరైతే ఇన్స్టిట్యూట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మా బాబుని ఎప్పుడైతే పట్టుకున్నారో ఆ రోజున January 27th రోజున అప్పుడే అతను ఎలా అంటే దేవుడు ఏర్పాటు ఎలా ఉంటుందంటే, అసలు మా బాబు వెళ్ళక ముందు వెళ్ళే స్తోమత మనీ పరంగా నాకు లేదు. నాకు ఎప్పుడు ఒక 14-15 years అప్పుడే మ్యారేజ్ అయింది. 18 years అప్పటికే నాకు మొత్తం నా లైఫ్ అంతా అయిపోయింది. నాకు 2 బాబులు పుట్టడం, నా లైఫ్, మా హస్బెండ్ చనిపోవడం అన్నీ జరిగాయి. అయితే ఇంకా పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యం అనుకొని నాది నేను వదిలేసుకొని నా గురించి ఆలోచించుకుంటా, నా పిల్లల భవిష్యత్తే ముఖ్యం అనుకొని కష్టపడుతూ హైదరాబాద్ వచ్చేసాం మేము 2000లోనే. అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ నాదని చెప్పేసి చదివించి యూఎస్ పంపించాలనేది నా కోరిక. మా పెద్ద బాబు అదైతే వెళ్ళలేదు, చిన్నతనైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మాకు కోవిడ్ అప్పుడు కోట్లల్లో నష్టం వచ్చింది. ఎలా పోయిందో అది ఇంకా నేను చెప్పలేను. నా దగ్గర ఇంకొక రూపాయి కూడా లేదు పంపించడానికి. కానీ నా కోరిక అయితే అలానే ఉంది. మా బాబుది బీటెక్ కంప్లీట్ అయిపోయింది, 1 year ఇక్కడే ఉన్నాడు, పంపించడానికి డబ్బులు లేవు. దేవుడి దగ్గర నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నువ్వైతే నిజమైన దేవుడు అయితే ఆశ కలిగిన ప్రాణాలను నువ్వు తృప్తిపరుస్తానన్నావు కదా, నువ్వున్నది నిజమైతే ఇప్పుడు నాకు బిజినెస్ చేయడానికి డబ్బు లేదు, నాకు అసలు జీవితం మీద ఆశలే లేవు, నా కుమారుడిని పంపించాలని నా కోరిక అలానే మిగిలిపోయింది. నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు ఈ కార్యం చేయి, మా కుటుంబాన్ని మళ్ళీ నిలబెట్టాలి. నువ్వు మా కుటుంబాన్ని నిలబెడితే నా జీవితం మొత్తం నీకు సాక్షిగా నిలబడతాను, విశ్వాసంగా ఉంటాను ప్రభు అని చాలా రోజులు ప్రార్థన చేశాను. నైట్లు పగలు అసలు ఫాస్టింగ్ ప్రేయర్, ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉన్నాడో తెలియదు. అసలు ఆకలియట్లేదు, ఎటు చూసినా శూన్యం, చీకటి, అసలు ఏ ద్వారం తెచ్చుకునేటట్లేదు, అన్ని రకాలుగా లాస్ అయిపోయి ఉన్నాం. అయితే ఆ సమయంలో మా అమ్మ అన్నయ్యకి ఫోన్ చేస్తే ఒక మాట అడిగి చూద్దామన్నారు. అప్పుడు అన్నయ్య ఇంతకుముందు మాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కొంచెం ఒక 50,000 అడిగాము. అడిగితే ఇప్పుడు కోవిడ్లో అందరూ నష్టాల్లోనే ఉన్నారు, ఎవరి దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి లేవని చెప్పారు. అమ్మ నాకు మళ్ళీ మనసు చంపుకొని అడగలేకపోయాను. అమ్మ ఫోన్ చేసి అన్నయ్యని అడిగింది. అన్నయ్య ఇంకా వేరే మాట ఏం మాట్లాడలేదు, మీరు ఏర్పాటు చేసుకోండి, దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా చూసుకోండి, వాడికి ఎంత ఖర్చు అయితే అంత నేను చూసుకుంటానని మాట ఇచ్చాడు. ఆ రోజుకి ఫస్ట్ సారి
దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు ఫోన్లో మాట్లాడింది దేవుడు మాట్లాడాడు మా అన్నయ్య రూపంలో. అది నమ్మకం వచ్చింది. తర్వాత లాస్ట్లకి చిన్న చిన్నగా ఒక్కొక్క ద్వారం దేవుడు నాకు సడలింపులు ఇచ్చాడు. అక్కడి నుంచి ఆ చీకట్లో నుంచి మళ్ళీ మాకు ఇది పెట్టి ఇప్పుడు 1.5 year అయింది. బాబు స్టడీ కంప్లీట్ అయిపోయి ఇంకా జాబ్ చేస్తాడు, మా అప్పులన్నీ తీరుస్తాడు, మాకు ఇంక కష్టాలన్నీ పోతాయని ఆశపడే టైం కల్లా మళ్ళీ మా బాబు పోలీస్ స్టేషన్లో ఉండడం, జైల్లో ఉండటం, ఈ 5 నెలలు ఇంటికి పంపించేస్తానంటాం. 50 లక్షలు ఖర్చు పెట్టాము స్టడీకి, సర్టిఫికేట్లు కూడా లేవు. స్టడీ అక్కడ ఎంఎస్ చేస్తే ఆ సర్టిఫికేట్స్ అన్నీ వస్తే ఇక్కడన్నా జాబ్ చేయొచ్చు, సర్టిఫికేట్స్ కూడా తీసుకోవడానికి లేదు. వెళ్ళిపోమని అందరూ కలిసి ఒకటేసారి చేసేసరికి బాబు ఇంకా నేను వెళ్ళలేదని చెప్పేసి అక్కడే మొండికేసి కూర్చొని జైలు కన్నా తీసుకెళ్ళండి కానీ నేను ఇంటికి వెళ్ళాలని చెప్పాడు. వెళ్ళిపోయాడు. 1.5 month వరకు నాకు చెప్పలేదు. ఫోన్ పని చేయట్లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుంటే ఏమైందని కంగారు పడుతున్నాం మేము. ల్యాండ్ లైన్ నుంచి, పిఎస్ నుంచి, జైలు నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఫోన్ ఏమైంది, నీకు ఫోన్ పని చేయట్లేదంటే, లేదు నేను ఇక్కడ వేరే పని మీద ఉన్నా, నా ఫోన్ పగిలిపోయింది, నేను ఫోన్ చేయలేకపోతున్నాను, ఎప్పుడు చేసి నీకు ల్యాండ్ లైన్ నుంచి నేనే చేస్తాను కానీ మీరు చేస్తే నాకు ఫోన్లు కావు అని చెప్పాడు. ఎందుకని అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కో టైంలో ఒక్కో చోట ఉంటున్నాను, అందుకే మీరు ఏ ఫోన్ చేసినా రాదు, నేను చేసినప్పుడే మాట్లాడాను అని 1.5 month వరకు చెప్పలేదు. ఒకరోజు రాత్రి అర్ధరాత్రి వాళ్ళ ఇన్స్టిట్యూట్ పర్సన్ ఫోన్ చేసి ఆంటీ ఉమాకి ఏదైనా చెప్పాడా మీకు అన్నాడు. ఏం చెప్పలేదంటే, ఉమా ఇట్లా పోలీసులు అరెస్ట్ చేశాడు, జైల్లో ఉన్నాడు, ఇట్లా వీసా క్యాన్సిల్ చేశారు, ఇండియా వెళ్ళిపోమంటున్నారని చెప్పారు. చెప్తే ఇంకా అప్పుడు మాకు నోట్ల నుంచి ఏమాట రాలేదు. మీకు ఇండియా పంపించడం ఇష్టమైతే పంపిస్తారు, నేను అక్కడ జాబ్ ఇస్తాను, 1.5 lakh నుంచి 2 lakhs వరకు శాలరీ ఇచ్చే జాబ్ నా కంపెనీలో నేనే ఇస్తాను, ఇండియా పంపించమంటే ఇండియా పంపిస్తారు, లేదు నాకు అక్కడే ఉండడమే నాకు ఇష్టం అంటే ఇక్కడ ఉండే ఏర్పాట్లు నేను చేస్తానంటే, లేదు ఇండియా రావడం నాకు ఇష్టం లేదు, మా వాళ్ళందరిలో బాగుండదు, మాకు ఏంటో చేసి వచ్చేసాడని అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు, జైలు నుంచి వచ్చాడంటే అలా రావడానికి వీల్లేదు, నాకు దేవుడు కార్యం చేస్తాడు అక్కడే జరుగుతుందని చెప్పేసి అన్నాను. నేను నాకు వాగ్దానం చేస్తాడు దేవుడు, నేను కార్యం చేయగా తిప్పివేయవాడు ఎవడు లేడని వాగ్దానం వచ్చింది. మా బాబు యూఎస్ వెళ్ళినప్పుడు ఆయన కార్యం చేస్తాడు, నా బాబు అక్కడికి వెళ్తాం, దేవుడి కార్యం అది తిప్పివేయడానికి ఎవరికి అర్హత లేదు, అక్కడే ఉండాలి నా బాబు అని చెప్పాడు. సరే మీరేం టెన్షన్ పడకండి, ఉమాకి ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటాను అంటే, మీరేం టెన్షన్ పడకండి, మీరు జస్ట్ మీకు తెలియజేయాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను, అంతేగాని మీరు తప్పు ఇవ్వాలని పంపించండి అని కాదు, ఉమాకి ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటానని వెంటనే అడ్వకేట్ని పెట్టి అతనే మొత్తం చూసి బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాడు. అసలు బెయిల్ కూడా రాదు, బెయిల్ అప్లై చేసి ఇప్పుడు 5 months అయిపోయింది, బెయిల్ రాదని చెప్పారు. ఇండియా వెళ్ళిపోవడమే, అతను వీసా మొత్తం అయిపోయింది, వీసా తీసేసాము, ఇండియాలో యూఎస్లో పర్మిషన్ లేదు అతను తిరగడానికి అన్నారు. అనేసరికి ఇంకా బాబు కోర్టు ఇచ్చారు, ఇంకా 40 days ఉంది, ఇంకా కోర్టు ఇప్పటికే 40 days ఉంది. అయితే అనుకోని రీతిగా మేము 5 నెలల నుంచి నేను సంఘం అందరూ ప్రార్థన చేస్తారు, మా కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు, నా బాధ వాళ్ళ బాధలో తీసుకొని ప్రార్థన చేస్తారు అందరూ. ప్రార్థన అనుకోని రీతిగా బాబు పడుకొని ఉంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉమా మహేష్ అన్ని పిలిచారంట అధికారులు వచ్చి, అధికారులు ఎవరు ఉంటారో పోలీసు వాళ్ళు వచ్చి ఉమా మహేష్ అని పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తే, నువ్వు రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నావు అని చెప్పారంట. అంటే బాబు ఒకేసారి ఇండియా వెళ్ళిపోతున్నానే ఏంటని టెన్షన్ పడ్డాడు బాగా, ఇంటికి వెళ్ళిపోతున్నా రేపు మార్నింగ్ నేను రిలీజ్ చేస్తున్నాను అన్నారు. అనేసరికి టెన్షన్ పడేసరికి ఇక్కడ ఏ కంట్రీలో ఉంటారు, ఏ రాష్ట్రంలో ఉంటారు, నీకు షూరిటీ ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి అనేసరికి, అంటే నన్ను యూఎస్లోకే వదిలేస్తున్నారా అని ఇప్పటికప్పుడు అనుకొని ఆ ఇన్స్టిట్యూట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మా బాబుకి అతనే షూరిటీ ఇచ్చాడు, మా తమ్ముడే అతను అని చెప్పేసి అతను షూరిటీ ఇచ్చి, అతను ఎక్కడికి వెళ్ళినా నాదే బాధ్యత, ఇప్పుడు మా బాబు అక్కడ లేకపోయినా తనే బాధ్యత మీరేసుకున్నాడు. షూరిటీ ఇవ్వడం అంటే అది అతను ఇచ్చి తీసుకొచ్చి ఉమా వెంటనే అడ్వకేట్ని అక్కడి నుంచి ఫ్లైట్ బుక్ చేశాడు, అక్కడ జైలు నుంచే ఫ్లైట్ బుక్ చేశాడు, ఎక్కడో ఎడారిలో ఉంటుంది జైలు, అక్కడి నుంచి వేరే దేశం అంటుంది, అది వేరే రాష్ట్రం అంటుంది, రాష్ట్రం నుంచి మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసి ఇంటికి రాగానే మళ్ళీ హక్ చేసుకుని అతన్ని వెంటనే ఇమ్మీడియట్గా వేరే లాయర్ని పెట్టుకొని నువ్వు చేసుకోమ్మా, నీకు ఏదైనా సపోర్టింగ్ నేను చేస్తానని సొంత తమ్ముళ్ళలాగా అతన్ని ఆదరించాడు.
అతన్ని అక్కడ ఏర్పాటు చేయడం దేవుడు ప్రణాళిక. ఎందుకంటే అతనికి ఎన్నో రెస్టారెంట్లు, ఎన్నో ఇన్స్టిట్యూట్స్, కొన్ని వందల మందికి జాబులు ఇచ్చే పర్సన్ అతను. రెస్టారెంట్లు ఏంటి, జాబ్లు 10 జాబులు 20 జాబులు, వాళ్ళ వైఫ్ అతను కలిసి ఒక 20 జాబులు. ఓకే, 1 ఇయర్కి వచ్చేసరికి 1 crore 20 lakhs శాలరీ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక జాబ్కి. అంత బిజీ షెడ్యూల్ పర్సన్ అతను. మా బాబుకి అంత ఇంపార్టెంట్ ఇచ్చి తన తమ్ముళ్ళలా చూసుకోవడం దేవుడు ఏర్పాటు. మా అక్క కొడుకులు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, అయినా సరే మా బాబు ఎవ్వరికీ చెప్పలేదు. నాకు అన్నే చేస్తాడు, ఇవన్నీ నన్ను బయటికి తీసుకురావాలి, ఏం చేయాలన్నా అన్నే సమర్థుడు, నేను ఎవ్వరికి చెప్పను, ఎవరికి నువ్వు కూడా చెప్పొద్దానన్నాడు. దేవుడు అనుకోని రీతిగా ఇంకా 40 days ఉన్న కోర్టు సడన్గా వచ్చి అప్పటికప్పుడు నువ్వు రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నావని దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేస్తే ఇంకా ప్రార్థన ఆలకించి నాకు జవాబు ఇచ్చాడు. ఇంకా కొంచెం చిన్న క్లియరెన్స్ రావాలి, అది కూడా ఇదే రావడమే పెద్ద గ్రేటు. ఎందుకంటే ఎప్పుడైతే దొరుకుతారో అప్పటికప్పుడు ఇమ్మీడియట్లీ పంపించేస్తారు ఎయిర్పోర్ట్ నుంచి. అటువంటిది 5 months అక్కడ జైల్లో ఉంచుకోవడం కూడా ఎక్కువే. కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. సంఘంలో సేవకులు కాడి నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ప్రార్థన అయినా సరే వాళ్ళ సొంత బాధలాగా అది ప్రతి ఒక్కరి గురించి చేస్తారు. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి వెళ్తారు అందరూ. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు చేస్తారో చెయ్యరో, మనమైతే ఇచ్చామనుకుంటాము. వాళ్ళు ఉన్నప్పుడు ప్రేయర్ చేస్తారు, వాళ్ళు లేనప్పుడు కూడా ఎలా అయితే వాళ్ళు ఉన్నప్పుడు చేస్తారు అలానే బాధ్యతతో ప్రార్థన చేస్తారు. అది చాలా నాకు నచ్చింది. ఎందుకంటే నేను ప్రతిరోజు శుక్రవారం ఆరాధనకు వస్తాను. పేరున ప్రతి ఒక్కరిని ఆ కార్యం నెరవేరే వరకు, నెరవేరిందని వాళ్ళు సాక్షి చెప్పేంత వరకు ప్రతిరోజు ఎంతమంది అయితే చెప్తారు అంతమంది గురించి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటారు. అందరం కలిసి ప్రార్థన చేస్తాము. ఈ సన్నిధిలో నాకు ఇది 2వ సాక్షి. నేను ఇది మెయిన్ సాక్ష్యాలు చెప్పడం. ఎంతో గొప్ప కార్యం చేశాడు దేవుడు. అన్నాడు యోసేపుని ఎలా వదిలించాడో అధికారులతో మాట్లాడి వాళ్ళ నా కుమారుని మళ్ళీ ఏర్పాటు చేసుకోవడానికి పిలిపించాడు. నా కుమారుని ఆ దేశంలో స్థిరపరిచి బలపరుస్తాడని దేవుడిని విశ్వాసంతో నమ్ముతున్నాను. మాకు వరకు మీరు కూడా ప్రేమ చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమ చేసిన సంతోషం.